హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి జూన్ 3 మేమైతే తిరుమలకి అయితే వెళ్తున్నాము. ఇంకా మా అన్న వాళ్ళే టెంకాయ కొట్టేసి పూజ కూడా కంప్లీట్ చేశారు. ఆఫ్టర్నూన్ అయితే బయలుదేరుతున్నాం మేము అరక్కోణం ట్రైన్కి. రేణిగుంటకి అయితే వెళ్తుంది ఆ ట్రైను. అక్కడ నుంచి అయితే అరక్కోణం బయలుదేరుతుంది. ఇంకా అందరం అయితే రెడీ అయిపోయాము. ఇంకా పెంచలకోనకు వెళ్ళి పుట్టింటికి వెళ్ళిన తర్వాత అయితే తిరుమలకి వెళ్దామని అనుకుంటా ఉన్నాము. ఇంకా ఈరోజు అయితే బయలుదేరుతున్నాము. కొంచెం రష్ ఎక్కువ ఉందని విన్నాము, కానీ ఎందుకో వెళ్దాంలే అని అయితే డిసైడ్ అయిపోయాం మేము. 3కి ఉంది ట్రైను. మేమైతే కొంచెం ముందు వెళ్దామని చెప్పేసి 1:30 కల్లా ముందైతే వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి ప్యాసింజర్స్ చూడండి చాలామంది ఉన్నారు. ఎందుకో ట్రైన్కి అయితే వెళ్ళాలనిపించింది. ఇంకా అందరం అయితే ట్రైన్కి వెళ్దాంలే అనుకున్నాము. ఇంకా ఈరోజు మాతో పాటు మా అత్త కూడా వస్తుంది. ఇంకా మా వదిన వాళ్ళ అమ్మ, నాన్న వాళ్ళ తమ్ముడు కూడా వస్తున్నారు. ఇంకా వాళ్ళు నందలూరు రైల్వే స్టేషన్లోనే ఎక్కుతాంలే అన్నారు. ఇంకా మేమైతే ఇక్కడ ట్రైన్ కదిలిన తర్వాత ఫోన్ చేద్దాంలే అనుకున్నాము. వాళ్ళు కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు ట్రైన్ కోసము. ఇంకా 3 అయితే కావస్తుంది, 2:50 అలా అయింది. ఇంకా అందరూ అయితే బయలుదేరుతున్నారు. బెల్ అయితే కొట్టారు. ఇంకా అది చూడండి మేల్కొనే ఉంది, అస్సలు నిద్రపోలేదు ఈరోజు. మామూలుగా ఈ టైంలో అయితే ఇద్దరు నిద్రపోతారు. ఇంకా ఊరికి వెళ్తున్నారు కాబట్టి కొంచెం ఎగ్జైటింగ్ అయితే ఉంటారు కదా పిల్లలైతే. ట్రైన్ అయితే వచ్చేస్తూ ఉంది. ఇంకా ట్రైన్ అయితే వచ్చేసిందండి. సీట్లు అయితే ఉంటాయో ఉండవు అనుకున్నాము, పిల్లలు ఉన్నారు కాబట్టి పర్వాలేదు, సీట్లు అయితే ఉన్నాయి, ఇబ్బంది అయితే ఏం లేదు. ఎక్కువ మంది అయితే ఏం లేరు ఈ ట్రైన్లో, సీట్లు అయితే బాగానే ఉన్నాయి. ఇంకా మా వాళ్ళంతా ఒక సీట్లు అయితే కూర్చున్నారు. నేను మా అత్త వచ్చేసి ఇటు సైడ్ అయితే విండో సీట్లు అయితే కూర్చున్నాము. ఇదే ఒంటిమిట్ట స్టేషను. ఇంతకుముందు కూడా చాలాసార్లు అయితే ఒంటిమిట్ట స్టేషన్ అయితే చూపించాను నేను, అరుణాచలం వెళ్ళినప్పుడు, ఇంకా రాజంపేటకు వెళ్ళినప్పుడు కూడా. స్టేషన్ కొంచెం చిన్నదే, పెద్దగా అయితే ఏమి ఉండదు. ఇంకా ఒంటిమిట్ట గుడి కనపడుతూ ఉందా మీకు అటు సైడు. ఇంకా ఒంటిమిట్ట నుంచి అయితే కొంచెం దాటుకున్నాము ఇప్పుడే. ఇంకా నందలూరుకి అయితే కొంచెం దగ్గరలోనే ఉన్నాము. ఇంకా మా వదిన వాళ్ళ అమ్మలకు ఫోన్ చేసాము దగ్గరికి వస్తుందని చెప్పేసి. వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఇంకా ఈరోజు వెదర్ కొంచెం వేడిగానే ఉంది. కొద్ది రోజులు అయితే వర్షం పడింది కాబట్టి చల్లగా ఉండింది. ఇంకా అలానే ఉంటుంది అనుకుంటే అసలు లేదు, ఎండ అయితే ఎక్కువైపోయింది. చరణ్, అద్విత అయితే ట్రైన్ జర్నీ కొంచెం బాగా ఎంజాయ్ చేస్తున్నారు అంతా చూస్తా. ఇంకా నందలూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా వాళ్ళని కూడా పికప్ చేసుకున్నాము ఇక్కడ. రేణిగుంటకి అయితే రీచ్ అయిపోయాము. రేణిగుంటకు వచ్చేతలకి టైం వచ్చేసి 5:24 అయితే అయింది. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఆటో కానీ బస్ కానీ ఉంటే మళ్ళీ తిరుపతికి అయితే వెళ్ళాలి. అక్కడ శ్రీనివాసం అని ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళాలి. రేణిగుంట రైల్వే స్టేషన్ వచ్చేసి కొంచెం పెద్దగానే ఉంటుంది. ఇంక ఇక్కడ స్టెప్స్ ఎక్కి దిగి అటు సైడ్కి అయితే దిగి వెళ్ళిపోవాలి. 2023లో అయితే వెళ్ళున్నాము తిరుమలకి. అప్పుడు వచ్చేసి నేను, మా అమ్మ, మా నాన్న, ఇంకా మా పెద్ద అయితే వెళ్ళున్నాము. ఇంక ఇప్పుడైతే అందరం అయితే వెళ్తున్నాము. ఇంకా మా వదిన కూడా చూసి చాలా ఏళ్ళు అయితే అయిపోయిందంట. ఇంకా మా చిన్నన్న వచ్చినాడు కదా పెళ్ళికి, అప్పుడు కూడా అయితే వెళ్ళలేదు, కరోనా టైం కాబట్టి. ఇంకా మా అన్న కూడా చూసి చాలా ఏళ్ళు అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే కుదిరిందనమాట వీళ్ళకు చూసేదానికి. ఇంకా ఎప్పుడు వెళ్ళినా కూడా నడిచే వెళ్తాము మేము తిరుమలకైతే. ఈసారి కూడా నడిచే వెళ్దామని అనుకుంటున్నాము. ఇంకా స్టేషన్ నుండి అయితే బయటకైతే వెళ్తున్నాము ఇప్పుడు. స్కూళ్ళకి హాలిడేస్ కాబట్టి జనాలు అయితే ఎక్కువగానే ఉన్నారంట. అక్కడ మాకు తెలిసిన వాళ్ళని ఫోన్ చేశాము. ఇప్పుడైతే జనాలు ఎక్కువగానే ఉన్నారని చెప్పారు. కానీ ఇంకా పాపకి 1 year దాటలేదు కాబట్టి శుభతం ద్వారా అయితే దర్శనం తొందరగా అవుతుంది. ఇంకా వాళ్ళకి తొందరగా దర్శనం అయితే అయిందిలే, ఇంకా మేము లేట్గా అయినా పర్వాలేదని చెప్పేసి అయితే వెళ్తున్నాము. లేకపోతే హాలిడేస్ తర్వాతనే వెళ్ళుండే వాళ్ళము. ఇంకా రేణిగుంట నుంచి అయితే ఆటో మాట్లాడుకొని అయితే మేము తిరుపతి దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడే శ్రీనివాసం ఉంటుంది కదా బస్ స్టాండ్కి ఎదురుగా, అక్కడికైతే వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసరికి టోకన్లు అయితే ఇస్తున్నారు దివ్య దర్శనం టీవీ. ఇంకా తొందరగా అయితే లోపలికి అయితే వచ్చేసాము మేము. ఇంకా ముందు పక్క వీడియో అయితే ఏం తీయలేదు. ఇంకా అందరూ అయితే టికెట్లు తీసుకొని బయటకైతే వెళ్తున్నారు. ఇంకా మళ్ళీ టికెట్లు అయితే ఉండవేమో అన్నట్టయితే మేము స్పీడ్గా అయితే వెళ్ళిపోతూ ఉన్నాము.
ఇంకా టైమింగ్స్ అయిపోతే మళ్ళీ టికెట్లు ఇవ్వరు కదా, మళ్ళీ ఇంకెప్పుడవుతుందో దర్శనము. ఈ టికెట్స్ తీసుకున్నామంటే దర్శనం టైమింగ్ అయితే ఉంటుంది. 5 నుండి అయితే స్టార్ట్ అవుతాయంట దివ్య దర్శనం టోకన్లు. 3 చోట్ల అలా ఇస్తారంట. ఇంకా మాకు వచ్చేసి శ్రీనివాసం దగ్గర కాబట్టి ఇంకా ఇక్కడే తీసుకుంటా ఉన్నాము. ఇక్కడే నైట్ కూడా స్టే చేద్దాంలే అన్నట్టయితే ఉన్నాము. ఇక్కడైతే మొత్తం పార్కింగ్ ప్లేస్ అనమాట, కార్లు కానీ వెహికల్స్ ఏవైనా. ఇంకా లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ కంపల్సరీగా ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. ఆధార్ కార్డు ఉంటేనే మనకు దివ్య దర్శనం టోకన్లు అయితే ఇస్తారు. ఇంకా మా వదిన వాళ్ళ అమ్మ వచ్చేసి ఆధార్ కార్డ్ తీసుకురాలేదు. ఇంకా మా వదిన చెప్పలేదంట, మర్చిపోయింది. ఇంకా ఫోన్ నెంబర్ని బట్టి మేమైతే ఆధార్ కార్డ్ని అయితే తీసాము ఫోన్లో నుంచే. లేకపోతే కొంచెం ఇబ్బంది అయ్యేది. ఇంకా ఆమె ఎప్పుడు దర్శనం చేసుకుంటుందో, మేము ఎప్పుడు దర్శనం చేసుకుంటామో కొంచెం అయితే టెన్షన్ పడ్డాము. తర్వాత అయితే ఇంకా ఆధార్ కార్డ్ అయితే ఫోన్లో తీసుకున్నాము. ఇక్కడైతే కొంతసేపు అయితే ఆపేశారు ముందు ఉన్న వాళ్ళని పంపించేసేంత వరకు అయితే. ఇక్కడ జనాలు అయితే ఎక్కువగానే ఉన్నారు, తక్కువైతే ఏం లేరు, కానీ తొందరగా అయితే అయిపోతుంది. ఇంకా ఈ దివ్య దర్శనం టోకన్ల కోసమే మేము ఈరోజు ఆఫ్టర్నూన్ రావడము, లేకపోతే నెక్స్ట్ డే రావచ్చు. ఇంకా ఆ రోజు వచ్చామంటే ఇంకా దర్శనం ఇంకా లేట్ అయిపోతుంది కదా. ఇంకా ఈరోజు దివ్య దర్శనం టోకన్లు దొరికితే వాటిలో టైమింగ్ ఉంటుంది. ఇంకా టైమింగ్ని బట్టి అయితే మనం నడిచి వెళ్ళొచ్చు అన్నట్లయితే వచ్చాము. క్యూ లైన్స్ చూడండి ఎన్నైతే ఉన్నాయో. ఇప్పుడైతే అంత ఎక్కువైతే ఏం లేరు, ఒక మాదిరిగా అయితే ఉన్నారు జనాలు. అందుకని చెప్పేసి అన్నీ అయితే ఓపెన్ చేయలేదు, కానీ రౌండ్గా అయితే తిప్పిస్తూనే ఉన్నారు. 12 అయితే కౌంటర్లు అయితే ఉన్నాయి టోకన్లు ఇచ్చేటివి. నెంబర్ 10లో అయితే తీసుకున్నాం మేము. ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది దీనికి, ఇంకేం అవసరం లేదు. ఒరిజినల్ అయినా నెంబర్ అయినా సరిపోతుంది, ఫోన్లో ఉన్నా సరిపోతుంది, తీసుకొని రావాల్సిన అవసరం అయితే ఏం లేదు ఒరిజినల్. ఇంక ఇక్కడ మనము ఆధార్ కార్డ్ నెంబర్ కానీ, ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డ్ కానీ ఇచ్చామంటే ఒక ఫోటో అయితే క్లిక్ చేసుకుంటారు. ఇంకా మనకి ఇచ్చే టోకన్ మీదనే మన ఫోటో కూడా వస్తుంది, ఇంకా ఆధార్ నెంబర్ కూడా వస్తుంది. ఇంకా దాని మీద టైమింగ్ ఉంటుంది, ఎన్ని గంటలకు ఏంటి అనేది. ఇంకా టోకన్స్ అయితే తీసుకున్నాం మేము. ఇంక ఇక్కడే స్టే చేద్దామనేసి అయితే ఉన్నాము శ్రీనివాసంలో. ఉదయాన్నే అలిపిరి ద్వారా అయితే నడిచి వెళ్దామనేసి. ఇంకా నేనైతే ఫస్ట్ టైం అనమాట ఈ శ్రీనివాసం చూడడము. మా నాన్న వాళ్ళు ఇంతకుముందు అయితే చూస్తున్నారంట, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా బాగా అనిపించింది. ఎప్పుడు వచ్చినా కూడా మామూలుగా వెళ్ళేసి మెటల్ దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాము మార్నింగ్ టైం అలా వచ్చి. ఈసారి మాత్రం కొంచెం ముందుగా వచ్చి టోకెన్ అయితే తీసుకున్నాము. మాకు వచ్చేసి రేపు నైటు 7 PM అయితే దర్శనం ఉంది. మాకన్నా కొంచెం ముందు వచ్చిన వాళ్ళకైతే 5 o'clockకి లేకపోతే 6 o'clock అలా వచ్చింది. మా అందరికి వచ్చేసి 7కి అయితే వచ్చింది. ఇంకా ఉదయాన్నే అయితే నడుచుకుంటా వెళ్ళిపోవచ్చు. శ్రీనివాసం వచ్చేసి 8 ఫ్లోర్లు ఏమో అనుకుంటాను, 8 ఫ్లోర్లు ఉన్నాయి, అంత ఎత్తుగా అయితే ఉంది. మేమైతే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఇక్కడే అన్నప్రసాదాలు అయితే పెడతా ఉన్నారు. ఇక్కడైతే చాలామంది అయితే ఉన్నారు, స్టే చేస్తూ ఉన్నారు దర్శనానికి వెళ్ళేవారు, ఇంకా దర్శనం నుండి వచ్చి ఇక్కడ రిలాక్స్ అయ్యి ఇంకా వాళ్ళ ప్లేస్కి వెళ్ళే వాళ్ళు కూడా. ఇంకా అన్నప్రసాదం అయితే ఇటు సైడ్ నుంచి వెళ్తే వస్తుంది. ఇంకా మేము వచ్చేసి ఈ హాల్లో అయితే ఉన్నాము. ఇంకా ఛార్జింగ్స్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఛార్జింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా వాష్రూమ్స్ అంటారా, ఇంకా తిరుమలలో వాష్రూమ్స్కి వాటర్కి ఏ ఇబ్బంది ఉండదు. ఇంకా మా వాళ్ళు వచ్చేసి జెంట్స్ అంతా తినడానికి అయితే వెళ్ళారు. మేము వచ్చేసి కొంతసేపు ఆగి వెళ్దాంలే అనేసి ఇదంతా తిరుగుతూ ఉన్నాము, మీకు కూడా చూపించినట్లు ఉంటుంది అనేసి. ఇంకా లిఫ్ట్ కూడా అవైలబుల్లో ఉంది. ఒకసారిగా మనం బయటకు వెళ్ళామంటే లోపలికి రావడానికి కన్ఫ్యూజ్ అవుతాము, అంత పెద్దగా ఉంది. చూసేదానికైతే అన్ని హాళ్ళు అయితే ఒకటేలాగైతే ఉన్నాయి. ఇంకా మేమైతే తినడానికైతే వెళ్తున్నాము. ఇంకా అన్నప్రసాదంలో వచ్చేసి సాంబార్ రైస్ అయితే పెడుతున్నారు. ఇంకా తిరుమలలో చెప్పాల్సిన అవసరం ఏముందండి, ఇంకేం పెడతారంటే సాంబార్ రైస్ అనే చెప్పచ్చు. బాగుంటుంది సాంబార్ రైస్ వేడివేడిగా. ఇక్కడ చరణ్ అయితే తింటా ఉన్నాడు మేము ముంచేతలకి, చరణ్ ఇంకా వాళ్ళ తాత. మా అమ్మ కూడా ఇక్కడే కూర్చొని ఉంది, ఇంకా మా నాన్న కూడా ఇటు సైడ్ కూర్చొని తింటా ఉన్నాడు. మేమైతే క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయాము, నేను మా వదిన.
ఇక్కడ క్రౌడ్ కూడా పెద్దగా ఏం లేదు, తక్కువగానే ఉంది. ఇంకా అందరూ పెట్టించుకొని హాల్లోకి వెళ్ళి తినేవాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. ఇక్కడ కూర్చొని తినే వాళ్ళు అయితే కొంతమందే ఉన్నారు. ఇంకా వచ్చేసి సాంబార్ రైసు పెరుగన్నం అయితే పెట్టారు. సాంబార్ రైస్ వచ్చేసి చాలా కారంగా ఉంది, అసలు తినలేకపోయామన్నమాట, అంత కారంగా అయితే ఉంది. ఇంకా పెరుగన్నం తినేసాము. ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి పులిహోర కూడా తీసుకొని వచ్చాము, ఒకవేళ తినడానికి ఉంటుందో లేదో అనేసి. ఆ పులిహోర ఓపెన్ కూడా చేయలేదు, ఇంకా అదే తినేసి పడుకున్నాము. ఇక్కడైతే ఈ హాల్ వచ్చేసి మేము ఉండే హాలు. ఇక్కడ వచ్చేసి కొంచెం దోమలు ఎక్కువగానే ఉన్నాయి, ఇంకా విండోస్ ఎక్కువ ఉండడం వల్ల ఏమో ఇంకా మాకైతే అసలు నిద్ర పట్టడం లేదు. ఇంకా మేము కిందికి వెళ్దాంలే అని చెప్పేసి మా అన్న వాళ్ళిద్దరూ, నేను, మా వదిన ఇంకా పిల్లల్ని అయితే తీసుకొని వెళ్తున్నాము. ఇంకా పెద్దవాళ్ళంతా పైనే ఉన్నారు. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము బయటకు వెళ్దామనేసి. అద్వితాకి చరణ్కి అయితే అస్సలు నిద్ర రావటం లేదు, కొత్త ప్లేస్ అనో ఏమో. ఇంకా వాళ్ళని బయటకైతే తీసుకెళ్తా ఉన్నాము. ఇంక ఇప్పుడైతే స్టాప్ అయిపోయింది టికెట్లు ఇచ్చేది, ఇంకెవ్వరు లేరు జనాలు కూడా. క్లోజింగ్ టైం అయితే అయిపోయిందో ఏమో, మేమైతే ఇంక అటు సైడ్కి అయితే వెళ్ళలేదు. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట టికెట్లు ఇచ్చేదానికి. ఇంకా మా చిన్ననైతే మీరు వెళ్ళి రండి, నేను రానన్నాడు. మా నన్ను కూడా లాక్కొని వెళ్తా ఉన్నాం మేము. ఇంకా చరణ్ వచ్చేసి నన్ను ఎత్తుకోమంటా ఉన్నాడు. బయటకైతే వచ్చేసాము. ఇంకేమన్నా తిందాం అనుకుంటా ఉన్నాము. ఇంకా అక్కడ వచ్చేసి కారంగా ఉందని చెప్పేసి ఏం పెద్దగా తినలేదు. ఇంకా ఇదేనండి శ్రీనివాసం అంటే. స్టార్టింగ్లో అయితే చూపించలేకపోయాను, తొందరగా అయితే వెళ్ళిపోయాం కాబట్టి ఇదే స్టార్టింగ్, ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ. ఇంక ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్ బండి అయితే కనపడింది. ఇంకా మేమైతే కుల్ఫీలు అయితే తీసుకున్నాము. అద్విత చూడండి కుల్ఫీ ఎలా తింటా ఉందో. అద్వితకి చరణ్కి ఐస్ క్రీమ్స్ అంటే భలే పిచ్చి, ఏదైనా తింటారు, ఇది అది అనేం కాదు. చరణ్ అయితే వాళ్ళ బాబాయ్ భుజం మీద అయితే ఎక్కించుకొని తిప్పుతా ఉన్నాడు. నడచమంటే అసలు నడచడమే లేదు, నన్ను ఎత్తుకో అయితే ఏడుస్తూ ఉన్నాడు. ఇంకంతా తిరిగాము రోడ్డంతా, ఈ నుంచి ఆడి వరకు అయితే వెళ్ళేసి వచ్చాము మేము. ఇక్కడైతే ఇంకా ఇడ్లీ దోశ అన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు. టిఫిన్కి సంబంధించినవి అయితే ఉన్నాయి కానీ ఫాస్ట్ ఫుడ్కి సంబంధించినవి అయితే ఏం లేవు ఈ టైంలో. పానీపూరి అయితే తిందాం అనుకున్నాము, పానీపూరి అయితే అసలు లేదు. అవి వచ్చేసి 8 కల్లా క్లోజ్ అయిపోతాయంట. ఈ టైంలో అయితే ఐస్ క్రీమ్ తింటా ఉన్నాము. పిల్లలకు జలుబు చేసింది అనుకో, ఇంకా మా అమ్మ నాన్న చేతులు అయితే మేము తిట్లు తినాల్సి వస్తుంది. వీడియో చూసినప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. ఈ టైంలో కూడా ఎంత రష్ ఉందంటే వెహికల్స్ వెళ్తానే ఉన్నాయి నాన్ స్టాప్గా అయితే. ఇంక ఇక్కడ వచ్చేసి గేట్ అయితే ఉంది పెద్దది, ఇది కూడా శ్రీనివాసంకి సంబంధించిందే. ఇంక ఇక్కడ వచ్చేసి బస్సులన్నీ అయితే స్టాప్ అయిపోయాయి. ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే బస్ స్టాండ్ వస్తుంది. మామూలుగా బస్సు కూడా వచ్చేసి దిగి నడుచుకుంటూ రావచ్చు. ఇక్కడ సోడా అయితే తీసుకుంటా ఉన్నాము, సోడా తాగేదానికి. ఈరోజు వచ్చేసి ఎండ ఎక్కువ అనిపించడం వలన ఏమో మాకైతే చల్లగానే తినాలనిపిస్తూ ఉంది. ఇంకా అక్కడ ఐస్ క్రీమ్ తినేసి ఇక్కడైతే సోడా తీసుకుంటా ఉన్నాము. ఇంకైతే మేము బయట నుంచి అయితే లోపలికైతే వెళ్ళిపోయాము. 10:30 అలా అయిపోయింది లోపలికి వచ్చేలోపు. ఇంక ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట, 5 o'clock అలా అయింది. ఇంకా లేచేసాము. ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా వెళ్దాము నడిచేదానికి, తొందరగా వెళ్ళొచ్చు అనేసి ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళేసి బస్ అయితే ఎక్కాలి. ఇంకా మా వదిన వాళ్ళ అమ్మ నాన్న ఇంకా మా అత్త వచ్చేసి బస్ ఎక్కేసి కొండ మీదకి అయితే వెళ్ళిపోతారు. వాళ్ళు వచ్చేసి నడవడం అయితే లేదు, మేమే నడిచి వెళ్తున్నాము. ఇక్కడైతే ఆల్మోస్ట్ చాలామంది అయితే లేచి వెళ్ళిపోయారు. నైట్ టైం అయితే ఇదంతా ఫుల్గా ఉన్నింది. ఇక్కడ జనాలు కూడా పెద్దగా ఏం లేరు, చాలామంది అయితే వెళ్ళిపోయినట్టున్నారు. ఇక్కడ వచ్చేసి సంవత్సరంలోపు పిల్లలకి శుభదం ద్వారా అయితే ఎంట్రీ ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు ఈ బోర్డులో. శుభదం అంటే ఏంటి, ఎలా వెళ్ళాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను మొత్తంగా క్లారిటీగా అయితే చెప్తాను. ఇక్కడైతే పిల్లలకి ఇడ్లీ అయితే తీసుకుంటా ఉన్నాము.
ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళేలోపు స్టార్టింగ్లోనే బస్ అయితే వచ్చింది, సప్తగిరి ఎక్స్ప్రెస్ తిరుమలకి వెళ్ళేది. ఇంకా అదైతే ఎక్కాము మేము. ఇంకా అదైతే అలిపిరి ద్వారా మనము నడిచి వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి అక్కడైతే దింపుతుంది. ఇంకా వాళ్ళైతే పైకి అయితే వెళ్ళిపోతారు. ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాము మేము అలిపిరి దగ్గరికి వెళ్ళేదానికి. ఎప్పుడు వచ్చినా శ్రీవారి మెట్ల ద్వారా అయితే వెళ్తాము, ఈసారి అలిపిరి ద్వారా అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఇంక ఇక్కడ వచ్చేసి అలిపిరి మెట్ల ద్వారా వెళ్దాం అనేసి ఇక్కడైతే దిగేసాం మేము. ఇంకా వీడియో నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాను. ఇప్పటికే కొంచెం వీడియో అయితే లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా వీడియోస్ ఇలానే చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.